శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివిధ కేసుల్లో మొత్తం 13.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివిధ కేసుల్లో మొత్తం 13.65 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు 13.65 కిలోల వరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ వారం రోజుల్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముగ్గురు గోల్డ్ స్మగ్లింగ్ చేసిన నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి భారీ పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు విదేశాల నుంచి హైదరాబాద్ కి బంగారం తెచ్చి అమ్ముతున్నట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించడం జరిగింది. పట్టుబడ్డ బంగారం విలువ 6 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. దీనిపైన నిఘా ఉంచారు. ఎయిర్పోర్ట్ అదేవిధంగా రైల్వే స్టేషన్లలో కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తులపైన నిఘా పెట్టడంతో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడిందని చెప్పేసి కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. వరుసగా తనిఖీలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా విదేశాల నుండి ఎక్కువగా దుబాయ్, కువైట్ నుంచి హైదరాబాద్ కి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 13 కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రైట్ సురేష్, ఇప్పటి వరకు నిందితుల నుంచి ఎటువంటి కీలక సమాచారం అందుకున్నారు? శంషాబాద్ కేంద్రంగానే, ఎయిర్పోర్ట్ కేంద్రంగానే చాలా మంది నిందితులు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నిఘా ఉంచిన కస్టమ్స్ అధికారులే ఇంత పెద్ద మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఏపీ, తెలంగాణకు సంబంధించిన బంగారు వ్యాపారులకు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించడం జరిగింది. వీరు విచారణ కొనసాగుతుంది. ఎవరెవరికి స్మగ్లింగ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ బంగారాన్ని తరలిస్తున్నారు అనేది పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.